హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే. నా పేరు శివ. ఇప్పుడైతే నేను థాయిలాండ్లోని పటాయ్కి వచ్చాను. ఈ వీడియోలో పులితో వేట, చేపలతో ఆట, తిండితో నాకు వచ్చిన తిప్పలు ఇవన్నీ చూపించాను. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే మనం పటాయ టైగర్ పార్క్కి వచ్చాము. పులిని దూరం నుంచి వెళ్ళి చూస్తేనే మనకు వణుకు వస్తుంది. అలాంటిది దాన్ని పట్టుకొని దాంతో ఆడుకుంటే ఇంకెలా ఉంటుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుద్ది. ఏదేమైనా లోపలికైతే వెళ్దాం. ఇంకా పులిని చూడకముందుకే ఎత్తుకోకుంటున్నా. ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చిన్న పులి పిల్లలు, మీడియం సైజు పులులు, పెద్ద పులులు, ఇలా చాలా టైప్స్ ఉంటాయి. నేనైతే అన్నిటికంటే పెద్ద పులి టికెట్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ టైగర్ సఫారీ కూడా ఉన్నది. ఇంకా అక్కడ లోపలికి వెళ్ళాక మనదే ఓన్ రిస్క్, వాళ్ళకి ఏం సంబంధం లేదని మనం సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పులిరాజాకి ఏదో బొక్క దొరికినట్టుంది, కంకకుండా కూర్చున్నది. ఇక్కడ రెండు పులులు కలిసి దోస్తు మేరా దోస్తు తూ హై మేరీ జాన్ పాడుకుంటున్నాయి. కాస్త నిమ్మలంగా పాడుకోరు, కొట్టుకోకుండా. పులి వెనకాలనే ఉండాలని చెప్పారు, ముందడు పోతే మన పని అంతే. ఇంకా ఇదే ఉందిరా నాయన, తడిసేది నాకు. పులిరాజా నేను ఇద్దరం దోస్తులమైన, ఇంకా నన్ను ఏమనట్లే. నేను మంచిగా థాయి మసాజ్ చేస్తా అంటే హాయిగా పడుకున్నది. పెద్ద పులి అంటే ఎంత ఉంటుందో అనుకున్నా, కానీ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. అది మింగితే దాని నోట్లో మొత్తం వెళ్ళిపోతట్టున్నా నేను. పడుకో పులిరాజా, నువ్వు మంచిగా పడుకో. థాయి మసాజ్ చేస్తున్నా కదా, మంచిగా హాయిగా నిద్రపో. నువ్వు లేస్తే నేనెక్కడ కురకాలో అని నా భయం. ఆవలింత తీస్తున్నావా, ఇండైరెక్ట్గా మింగేస్తా అని చెప్తున్నావా? పడుకో వద్దు కానీ. ఇక్కడ కనిపిస్తున్నాయి పులి పిల్లలు. వీటికి కూడా టికెట్ తీసుకొని రావచ్చు. చిన్నపిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ పిల్లలతోటి. పులి పిల్లల్ని పిల్లలా వేపించి ఆడిపిస్తారు వీళ్ళు. చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా పాలు తాపించుకుంటా, వాటికి ఫుడ్ తినిపించుకుంటా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటి. ఈ పులి పిల్ల చాలాసేపటి నుంచి కట్టెను కొరుకుతూ ఉంది. కట్టెను కొరి మన బొక్క కొరక కావాలి, చూసుకో పిల్ల, జాగ్రత్త. ఇక్కడ ఉన్న పులి పిల్లలతోటి చిన్నపిల్లలు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ పిల్లలు ఆ పిల్లలు కలిసి ఎగురుడు. ఇంకా ఈ చిన్న పిల్లలకు నోట్లో కొంచెం దురద ఎక్కువ ఉండి ఏదో ఒకటి కరవాలని చూస్తూ ఉంటాయి. ఆమెమో పాపం తను ఆడిపించుకుంటూ బాగా కష్టపడుతుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, నేను తీసుకున్న పెద్ద పులి టికెట్ 2000 ఏమో పడింది. అన్ని పులులు గెలిపితే 5000 చేంజ్ అలా పడుతుంది. ఇక్కడున్న పులులతో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు థాయిలాండ్ వస్తే తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను టైగర్ పార్క్ నుంచి వెళ్ళి అండర్ వాటర్ ఎక్వేరియంకి వెళ్తున్నాను. టైగర్ పార్క్ నుంచి వెళ్ళి ఇది దగ్గరలోనే ఉంది. లోపల షార్కులు, పెద్ద చేపలు ఉన్నాయంట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా ఈ చేపలు అయితే గమ్మత్తుగా ఉన్నాయి, కట్టెపుల్లలాగా. ఈ మిలమిల మెరుచుకుంటూ కనపడే చేపలు అయితే నన్ను వదిలిపెట్టట్లేవు. సేమ్ బాలీలో అలానే ఉన్నాయి, ఇక్కడ అలానే ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఫిష్ పేరు స్ట్రోన్ ఫిష్. సేమ్ రాయిలాగానే ఉంది, అస్సలు కదలట్లేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం కదులుతాయంట. చూడ్డానికి అచ్చం రాయిలాగానే ఉన్నాయి, కానీ అది ఫిష్ అంట. చాలా బాగున్నాయి.
డిషెస్ అయితే చాలా బాగున్నాయి కదా, వెరైటీగా నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడైతే నేను పటాయాలో వాకింగ్ స్ట్రీట్ దగ్గర చైనీస్ రెస్టారెంట్కి వచ్చాను. ఈ రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన ఫుడ్ మనమే కుక్ చేసుకోవాలి. ఇక్కడ వెజ్ ఒక సైడ్, నాన్ వెజ్ ఒక సైడ్ అలా తిరుగుతూ ఉంటాయి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవాలి. అలా గిరాగిరా తిరుక్కుంటూ ఫుడ్ వెళ్తూ ఉంటుంది. మనకు నచ్చిన ఫుడ్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కో ఫుడ్కు ఒక్కో క్లిప్ తగిలిచ్చి ఉంటుంది. ఆ క్లిప్స్ అన్ని సైడ్కి పెట్టుకోవాలి. మనకు బిల్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ అన్ని కౌంట్ చేస్తారు. మనం తీసుకున్న క్లిప్స్ వాళ్ళకి ఇస్తే లెక్కేసి వాళ్ళు బిల్ ఇస్తారు మనకి. మనం కూర్చున్న సీటు ముందర స్టీల్ బౌల్ లాంటిది ఉంది కదా, దాంట్లో హీట్ వాటర్ ఉంటాయి, ఎప్పటికి పొగలొస్తూ ఉంటాయి. దాంట్లో మనం ఫుడ్ వేసుకొని మనకు కావాల్సిన మసాలాలు అక్కడ ఉంటాయి, ఆ మసాలాలు వేసుకొని మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాలి. ఈ రెస్టారెంట్ ఐడియా అయితే బాగుంది కదా. ఇక్కడ రోడ్ సైడ్ ఒకటి ఫుడ్ స్టాల్ కనపడితే వచ్చాను. థాయిలాండ్లో స్ట్రీట్ ఫుడ్ తినాలని నాకు చాలా ఉంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ ఎక్కువ అమ్ముతున్నారు, అసలు వెజ్ అనేది కనిపిస్తలేదు. ఇక్కడ నూడిల్స్ చాలా వెరైటీ చేస్తారు కానీ అన్ని నాన్ వెజ్ ఐటమ్సే. వెజ్ ఉన్నా కూడా వెజ్ నాన్ వెజ్ కలిపే చేస్తారు కానీ వెజ్ సపరేట్ చేయరు. నాకు ఓన్లీ వెజ్ కావాలని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు లాంగ్వేజ్. గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా వాళ్ళకు థాయ్ లాంగ్వేజ్లో చూపిస్తే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తామంటే కూర్చున్నాను. ఇంకా థాయిలాండ్లో ఫుడ్ పరిస్థితి వెజిటేరియన్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే మామిడికాయ కట్ చేసి పీసెస్ అమ్ముతున్నారు. ఆ పీసెస్ నేను కొని దాంతో పాటు సాల్ట్ లాగా ఉంటే ఏదో సాల్ట్ అనుకొని తీసుకొని దాని మీద చల్లుకొని తిందామంటే అది సాల్ట్ కాదు, చేపల పొడి. అంటే ఇక్కడ నాన్ వెజ్ ఎంత మిక్స్ అవుతుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను తినే ఫుడ్ ప్రిపేర్ చేసేటామకు నేను ప్యూర్ వెజ్ తయారు చేయమని చెప్పాను. ఆమె హీట్ వాటర్లో నూడిల్స్ ఇంకేదో ఆకులు సాల్ట్ వేసి తీసుకొచ్చి ముందర పెట్టింది. మన ఇండియన్ హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, కానీ థాయిలాండ్ ఫుడ్ టేస్ట్ చేద్దామంటే ఇది పరిస్థితి. థాయిలాండ్లో మ్యాంగో స్టిక్కీ రైస్ చాలా ఫేమస్. 180 రూపీస్ అలా పడుతుంది ఒక ప్యాకింగ్. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఈ రైస్ ఎలా ఉంటుందంటే మన కంట్రోల్ బియ్యం టైప్ ఉంటుంది కానీ ఇంకా చాలా స్టిక్గా ఉంటుంది. రైస్ అతకపోతూ ఉంటుంది. రైస్, కొబ్బరి పాలు, మ్యాంగో 3 కల్పిస్తారు. రైస్ తీసుకొని దాని మీద కొబ్బరి పాలు పోసుకొని మ్యాంగో పెట్టుకొని తినాలి. అదిరిపోయింది, టేస్ట్ అయితే సూపర్. ఇంకా నేనైతే థాయిలాండ్లో ఒక 10 సార్లు తిన్నాను. ఇది చాలా బాగా నచ్చింది నాకు.